The very first time I met uncle was maybe 20 years back. మొదటిసారి నేను 20 సంవత్సరాల ముందు అంకుల్ నేను మొదటిసారి కలిశాను. His voice was like a roar of a lion. ఆయన స్వరము సింహ గర్జనలాగా ఉండింది. And he was here as a God servant along with Korean uncle. ఆయన ఇక్కడ కొరియన్ అంకుల్తో పాటు దేవుని సేవకుడుగా ఉండినాడు. So he was very strict. ఆయన చాలా ఖచ్చితంగా ఉండేవాడు. So the very first opinion about uncle was, అంకుల్ని గురించినటువంటి మొదటి అభిప్రాయం ఏంటంటే, so we went for some prayer house dedication in Bolaram. బొల్లారంలో ప్రార్థనా మందిర ప్రతిష్ఠ నిమిత్తం ఆయన వెళ్ళాడు. And the translator brother has not come. అప్పుడు తర్జుమా చేసేటువంటి సహోదరుడు రాలేదు. And so immediately I was there for singing, so they were searching for translators. అప్పుడు నేను పాటలు పాడేదాని కొరకు అప్పటికే ఉన్నాను. తర్జుమా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వెతుకుతున్నారు వాళ్ళు. So by that time I was not helping in translation. ఆ సమయానికి నేను తర్జుమాల్లో అప్పటికి వాడబడేవాని కాదు. So there was some God servant sitting in the crowd and he was asked to translate for uncle. కాబట్టి అక్కడ మరి మనుషుల మధ్యలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన పిలిచారు తర్జుమా నిమిత్తమై. And because of the uncle's pace, uncle's thought, uncle's complexity of the words, he could not translate because he was not so seasoned. అయితే మరి ఆ యొక్క దేవ సేవకుడు మరి అంకుల్ వేగం కానీ ఆయన ఇంగ్లీష్లో వాడే పదాలు వాటన్నిటిని చేయలేకపోయడం చేతంటే ఆయన అప్పటికి అంత మంచి తర్జుమా చేసే వ్యక్తి ఏం కాదు కాబట్టి. And the message was over. It was very difficult for the translator and also for the uncle. కాబట్టి వర్తమానం అయిపోయింది. అంకుల్కి చాలా కష్టపడ్డాడు, తర్జుమా చేసే అతను కూడా కష్టపడ్డాడు. And after the message is over, uncle said, I should have spoken in Telugu. వర్తమానం అయిపోయిన తర్వాత చివరిలో అంకుల్ అన్నారు, తెలుగులో చెప్తే బాగుంటుందేమో అన్నారు. So that was the first impression about uncle. కాబట్టి అంకుల్ని కూర్చున్నటువంటి మొదటి అభిప్రాయం అది. So I was very scary to speak to uncle because his voice was so dynamic. అయితే అంకుల్ గారి యొక్క స్వరం చూసినప్పుడు ఎంత గంభీరంగా ఉంటుంది కాబట్టి ఆయనతో మాట్లాడడానికి నాకు చాలా భయం అనిపించేది. And it so happened in one of the gospel meetings, uncle was leading in Hebron. కాబట్టి అలా జరిగిందంటే ఒకసారి ఒక స్వార్థ కూడికల్లో హెబ్రోన్లో అంకుల్ ఆయనే నడిపిస్తున్నాడు. Those days after the gospel and before the gospel meeting, the crowd used to wander here and there near the office and also up till gate. మరి ఆ దినాల్లో మేము చూసినప్పుడు స్వార్థ కూడిక జరుగుతూ ఉంటున్నప్పుడు అక్కడ హెర్మోన్ మందిరానికి ముందరగా మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. But uncle was not tolerating all such activities. అయితే అలా చేయటం అంకుల్ ఏమాత్రం కూడా సహించేవాడు కాదు. So he was a very disciplined man and he used to give bold announcements. కాబట్టి ఆయన చాలా క్రమశిక్షణ పాటించేటువంటి వాడు. ఆయన నేరుగా ధైర్యంగా ఇవన్నీ కూడా చెప్పేవాడు. And I could observe at least 4 different characteristics from uncle. అంకుల్లో నేను కనీసం 4 వేరు లక్షణాలు చూస్తూ వచ్చాను. He was enriched in the word of God. దేవుని యొక్క వాక్యములో ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు. And the very first message that I could remember in Hebron's final message, he was talking about Peter walking on the water. కాబట్టి నాకు గుర్తుంది ఆయన చివరి వర్తమానం నేను మొదటిసారిగా వినింది ఏంటంటే పేతురు నీటి మీద నడవటం. So he explained it so well. Till now I just remember what thoughts he has given on that day. అంత ఎంతగా చక్కగా వివరించాడంటే నేటి వరకు కూడా ఏ తలంపులు చెప్పాడు అనేది నాకు ఇప్పుడు గుర్తుంది. He used to give it very clear, even for a normal person who doesn't know the word of God can understand it very clearly. ఆయన ఎంత సరళంగా స్పష్టంగా చెప్పేవారంటే వాక్యం తెలియనటువంటి వ్యక్తి కూడా బాగా అర్థమైపోతుంది. How could Peter take the first step and put it in the water? కాబట్టి ఏ రీతిగా పేతురు మొదటి అడుగు వేయటము నీటిపైన తన అడుగులు వేయటం అనేది. So he derived that to be called it as faith. కాబట్టి దాన్ని విశ్వాసం అని ఆయన చెప్పారు. And the second step as the hope. దాని తర్వాత రెండో అడుగు నిరీక్షణ అని చెప్పాడు. So that way he explained and I took that as a message and I preached in many places later. కాబట్టి ఆయన అలా వివరించాడు. దాని తర్వాత అదే వర్తమానాన్ని నేను తీసుకున్నాను, అనేక స్థలాల్లో కూడా ఆయన చెప్పాడు, ఇలాగని చెప్పారు. And he was a preacher who speaks with very much clarity. కాబట్టి ఆయన ఎలాంటి వర్తమానికుడు అంటే ఎంతో స్పష్టతతో తాను మాట్లాడేటువంటి వాడు. And he speaks with authority. ఆయన ఎంతో అధికారంతో మాట్లాడతాడు. And it was all authentic and it was filled with authenticity also. కాబట్టి ఎంతో అధికార యోగ్యంగా మాట్లాడేటువంటి వాడు ఆయన. And secondly, I observed that uncle is a man who encourages. రెండోదిగా చూసినప్పుడు అంకుల్ ఎంతో ప్రోత్సాహపరిచేటువంటి వ్యక్తి. See, at one many places he suggested my name. I do not know, there are many translators here, but I do not know for what reason uncle used to
pick my name and recommended for many God servants if uncle is going for some special meetings or convocations. కాబట్టి అంకుల్ ఏదైనా ప్రత్యేక కూడికలు కానీ పరిశుద్ధ సమాజ కూడికలకి వెళ్తున్నప్పుడు చాలా మంది తర్జుమాలు చేసేవారు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా నా పేరు చెప్పేటువంటి వాడు అక్కడ ఉన్న సేవకులకి. He used to encourage me. ఆయన ఎంతో ప్రోత్సాహపరిచేవాడు. It so happened I had to share with uncle after the main Bible studies. I had to share in the youth meeting. కాబట్టి ఇక మైన్ బైబిల్ పట్టణాల తర్వాత నేను యూత్ మీటింగ్ చెప్పాల్సి వచ్చింది. And I thought uncle will not be here around. I can just speak relaxed. కాబట్టి నేను అనుకున్నాను ఇక్కడ ఆ యూత్ మీటింగ్లో అంకుల్ ఉండరు కాబట్టి నేను చక్కగా చెప్పొచ్చు ఇలాంటి భయం లేకుండా అనుకున్నాను. And I could complete my youth meeting. కాబట్టి యూత్ మీటింగ్ అంతా నేను పూర్తి చేసేసాను. And for the final gospel meeting again at 7 o'clock. చివరి సువార్త కూడిక 7 గంటలు జరిగినప్పుడు And uncle was praying in the gospel meeting prayer about the youth ministry that was happened. ఇక సువార్త కూడిక ప్రార్థన ఆరంభంలో జరిగినటువంటి ఇక యూత్ మీటింగ్ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన. And he was praying about the ministry delivered and also for the talents that God has given to me. ఇక్కడ జరిగినటువంటి పరిచర్యను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ కృపావరాలను బట్టి కూడా ఆయన దేవుని స్తుతిస్తూ వచ్చాడు. And he was mentioning about the points that I could share with young people. దాని తర్వాత ఏవైతే నేను తలంపులు యవనస్తులతో నేను పంచుకున్నానో వాటిని ఆయన ప్రార్థనలో ఎత్తి ప్రార్థన చేస్తూ వచ్చాడు. Just now Joseph Benjamin also has shared that any speaker speaks and he observes it. కాబట్టి ఇందాకే జోసెఫ్ బెంజమిన్ అన్న చెప్పారు ఏ వర్తమానికుడు వాక్యం చెప్పినా ఆయన గమనిస్తాడని. So I felt how can this man of God and of such age is encouraging a person like me who is just upcoming. కాబట్టి నేను అనుకున్నాను కదా ఎలాగో ఇంత గొప్ప దైవజనుడు ఇంత వయసు కలిగినటువంటి ఆయన ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మమ్మల్ని ఎలాగో ఆయన మరి ఇలాగ ప్రోత్సాహపరుస్తున్నారు. And he used to encourage me by accepting and also it has happened like it was so comfortable to translate for uncle. కాబట్టి అలాగ ప్రోత్సాహపరిచిన తర్వాత ఇక అంకుల్ కి తర్జుమా చేయడం చాలా సౌఖ్యంగా అనిపించింది నాకు. Because whenever we use some peculiar words or some translations which uncle likes, he will just stop the message and appreciate or encourage the translator. కాబట్టి ఏదైనా తెలుగులో అంకుల్ చాలా ఇష్టమైనటువంటి పదం తర్జుమాలో వాడినప్పుడు అంకుల్ వర్తమానం ఆపేసి ఆయన ఎంతో సంతోషంతో ప్రోత్సాహపరిచేవాడు. So not many big speakers or preachers will have that kind of an attitude like to encourage young people who are upcoming. కాబట్టి చాలా మంది బోధకులు కానీ లేకపోతే పెద్ద దైవజనులు అన్నటువంటి వారు లగ్న యవనస్తులను ప్రోత్సాహపరచరు వారు ఎక్కువగా లగ్న ఇలాగా. So I could see the spirit of encouragement in uncle. కాబట్టి అంకుల్లో నేను చూసినప్పుడు అట్లా ప్రోత్సాహపరిచేటువంటి ఆత్మని చూస్తూ వచ్చాను. And thirdly I could see he was a man of exhortation. He used to exhort everyone. మూడోదిగా చూస్తూ వచ్చానంటే ఆయన హెచ్చరించేటువంటి వాడుగా ప్రతి వారిని కూడా హెచ్చరించేవాడు ఆయన. He used to rebuke people on their face if they commit any mistake. ఎవరైనా తప్పు చేశారంటే ఆయన ముఖం ఎదుటే వారిని గద్దించేవాడు. It so happened once uncle was getting down from here. ఎలా జరిగిందంటే దినాన్ని ఇక్కడ అంకుల్ ఆ మెట్లు దిగుతున్నారు. And one man, I don't want to say who it is, but one man came to him just bending and saying praise the Lord and trying to get attention of uncle. కాబట్టి ఆయన ఎవరో చెప్పిన కానీ ఒక ఆయన వచ్చేసరికి చాలా వంగిపోతూ అంకుల్ కి ప్రైజ్ లార్డ్ చెప్పి ఆయన మరణ పొందాలనుకున్నారు. But probably uncle would have observed him from many days. అయితే నేను అనుకుంటాను చాలా దినాల నుంచి ఆయన గమనించుంటారు అంకుల్. He just replied praise the Lord. ఆయన కేవలం ప్రైజ్ లార్డ్ అని జవాబు చెప్పారు. Then rebuked him on the face, as a God servant why are you sitting here? కాబట్టి ఆయనని ముఖం మీద గద్దించిన దేవుని సేవకుడికి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు I'm అన్నాడు. seeing you from last so many weeks. చాలా వారాలుగా నేను చూస్తున్నాను అన్నాడు. So he could not have any word. అవతల వ్యక్తి నోట మాట రాలేదు. Because that was probably the real situation, maybe both of them know. కాబట్టి అక్కడ పరిస్థితి భవిష్యత్తు ఏముందనేటువంటి వారిద్దరికి తెలుసు. So he did not have any partiality or favoritism of anyone. కాబట్టి ఎవరి మీద కూడా ఆయన పక్షపాతం అని కాదు పలానా వాళ్ళు ఇష్టం అనేటువంటిది ఆయనకి ఏమి ఉండదు. And even in the church meetings, if people are scattered sitting here and there, uncle used to make sure that people are coming and sitting in the lines. కాబట్టి తర్వాత సంఘంలో జరిగే కూడికల్లో కూడా అటు ఇటు చెదిరి కూర్చుంటున్నప్పుడు కూడా ఆయన వచ్చి వరుసల్లో కూర్చునే దాన్ని ఖచ్చితంగా ఆయన చెప్పేవారు. I could observe that this man is a man of discipline. కాబట్టి నేను గమనించాను ఏంటంటే ఈయన ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి దైవజనుడు అని. He does not allow any young person or any elderly person to have their thoughts wavering. కాబట్టి ఏ యవనస్తులు కానీ పెద్దలు అనేటువంటి వారు వాక్యం ముందు వింటున్నప్పుడు
వారి ఆలోచనలు చెదిరిపోయి అటు ఇటు చూడటం ఆయనకి ఇష్టం ఉంటుంది. He points the finger and just stops the message and rebukes him. ఆయన వేలెత్తి చూపించేసి ఈ వ్యక్తి వినట్లేదో వాళ్ళని గద్దిస్తాడు. He asks them to follow the message and read the God's word. ఆయన వర్తమానాన్ని పాటించమని వినమని చెప్తాడు, దేవుని వాక్యం చెప్పినట్టు చదవమని చెప్తారు. So he was a man of exhortation. కాబట్టి ఆయన అలాగే హెచ్చరించేటువంటి వ్యక్తి. And fourthly, finally, I will close with this. నాలుగోది దీంతో నేను ముగిస్తాను. He was elated man. ఆయన ఎంతగానో ఉత్సాహంతో ఉండేటువంటి వాడు. Always he has joy and also smiling face. ఎప్పుడు కూడా ఆయన ఆనందంగా ఉండేటువంటి వాడు, చిరునవ్వుతో ఆయన ముఖం ఉండేది. And the way he addresses people brings more joy and gives us energy. కాబట్టి ఆయన ప్రజలను ఎలా సంబోధిస్తాడో దాన్ని బట్టే ప్రజలకు ఎంత ఉత్సాహం, బలం వస్తుంది. When he addresses me as though he is my corporate colleague or someone. Hey, Solomon. కాబట్టి ఆయన నన్ను పిలిచినప్పుడు సాల్మన్ అనేసి నాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు చెప్పినట్లు మాట్లాడతారు. Probably uncle, if uncle calls anyone, he will call like that. కాబట్టి అంకుల్ ఎవరిని పిలిచినా అలాగే అంటారు. So he's so energetic, he's so joyful. కాబట్టి ఎంతో ఆయన ఆనందంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు ఎప్పుడు కూడా. He was an elated man. కాబట్టి ఎంతో ఉత్సాహంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. I could get privilege to travel along with this God servant to a couple of places. మరి కొన్ని స్థలాలకి తనతో పాటు కూడా నేను పరిచయ నిమిత్తం ప్రయాణం చేశాను. And uncle could speak his heart out. ఆయన హృదయంలోనంతా కూడా నాకు చెప్పేవాడు. Sometimes he used to speak, my heart is for Hebron. ఆయన అనేవాడు ఏంటంటే, హెబ్రోన్ కొరకు నా హృదయం అనేవాడు. I wanted to be in Hebron. నేను హెబ్రోన్లో ఉండాలనుకుంటున్నాను అనేవాడు. I wanted to minister in Hebron. హెబ్రోన్లో పరిచయం చేయాలనుకునేవాడు. Many people are coming with much want. చాలా మంది ఎన్నో అవసరాలు కలిగి అక్కడికి వస్తారనేవాడు. So when uncle speaks like that, I thought I was just, uncle, let's pray, let God open the door. నేను అలా అంకుల్ మాట్లాడుతున్నప్పుడు, అంకుల్ ప్రార్థన చేద్దాం, దేవుడు ద్వారం తెరుస్తాడని చెప్పేవాడిని. And it so happened I could get his mind or the inner feeling of his heart, and it was expressed somehow. ఆయన హృదయంలో ఏం భావన ఉండేదో, ఏమనుకుంటున్నాడు అనేది ఆయన పంచుకునేటువంటి వాడు. In the ending, I could understand J.C. Rao, a forgotten story. కాబట్టి మరి చివర్లో ఏసీ రావు మర్చిపోబడినటువంటి కథ అనేటువంటిది ఆయన పెట్టారు. I do not know why uncle had to put these words. ఎందుకని ఆ మాటలు ఆయన మరి రాశారు అని నాకు తెలియదు. But we miss really this dear uncle amongst us, not just in Hebron, not just in Delhi, not just for the family members, but the church at large. కాబట్టి చూడండి, హెబ్రోన్లో మాత్రమే కాదు, కుటుంబస్తులు ఢిల్లీలో మాత్రమే కాదు, కానీ సార్వత్రిక సంఘము మరి ఒక దైవజనుని నిజంగా ఎంతో కోల్పోయినారు, ఆ లోటు అనుభవిస్తున్నారు. We need such God servants. ఇలాంటి దైవ సేవకులు మనకు అవసరం. And we need such people who has a discipline, ఇలాంటి క్రమశిక్ష కలిగినటువంటి మనకు అవసరము. who can preach God's word to us. దేవుని వాక్యాన్ని మనకు బోధించేవారు మనకు అవసరం. Such loving fathers are just passing away from us. చూడండి, ఇలాంటి ప్రేమ చూపించే తండ్రులు మన నుంచి వారు వెళ్ళిపోతా ఉన్నారు. May the Lord bless this testimony. ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించుగాక.